కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగాయి. 5 ఏళ్ల తర్వాత ఉల్లికి మంచి ధర రావడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేకపోయినా బోరుబావులున్న రైతులు ధైర్యం చేసి ఉల్లి సాగు చేశారు. ఇప్పుడు వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్లో ఉల్లికి క్వింటాల్ సగటు ధర 3,630 రూపాయలుగా ఉంది. కనిష్టంగా 2,351 రూపాయలు, గరిష్టంగా 4,159 రూపాయల వరకు పలుకుతుంది. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి 36.3 రూపాయల వరకు అమ్ముడవుతుంది. 5 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ ధరలు రైతులకు కొత్త ఆశలు రేపుతున్నాయి. ఉల్లి ధరల పెరుగుదలపై కర్నూలు మార్కెట్ నుంచి మా ప్రతినిధి హరినాయుడు మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ దగ్గర అయితే మనం ఉన్నాం. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గిట్టుబాటు లేని ఉల్లి ధరకైతే ఈరోజు కాస్త కూస్త అయితే ధరలు వచ్చాయి. అదేవిధంగా అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయినటువంటి రైతన్నలకు, అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పుడు కూడా రైతులు కొందరు ధైర్యం చేసి వారికి ఉన్నటువంటి పొలంలో ఒక పక్క బోర్ల కింద బావుల కింద ఉన్నటువంటి వారి పొలాల్లో రైతన్నలు అయితే ఉల్లి సాగు చేయడం జరిగింది. ఆ ఉల్లి సాగు చేసినప్పటికీ మార్కెట్కి వచ్చేసరికి దాదాపు క్వింటల్ 3,000 నుంచి 5,000 చిల్లర. అదేవిధంగా అంటే ఎలా ఉల్లి ఉన్నటువంటి గడ్డల రేట్లు బట్టి ఆ విధంగా అయితే మార్కెట్లో ప్రస్తుతానికైతే మార్కెట్లో అయితే మంచి రేట్లు ధరలు అయితే పలుకుతున్నాయని చెప్పేసి రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇదివరకు అయితే ఇలాంటి రేట్లు చూడక దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సంవత్సరం మంచిగా అయితే రేట్లు వచ్చాయని చెప్పేసి రైతులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే రైతులు ఉన్నారు. ఆ రైతులను అడిగి ఈ ఉల్లి సాగు ఏ విధంగా వాళ్ళు సాగు చేసినప్పటికీ ఎన్ని ఎకరాలు సాగు చేశారు, అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో సాగు చేయడం వల్ల ఏ విధంగా అయితే వాళ్ళకి ఆదాయం ఉందని చెప్పేసి అయితే మనైతే రైతులను అడిగి మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. మనతో పాటు రైతు ఉన్నారు. మీ పేరు ఏం పేరు? మా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల తెలుగు శ్రీను నా పేరు. ఈ సంవత్సరం ఉల్లిగడ్డ చాలా మంచి రేటు ఉంది. 3,000 కానీ 4,000 వరకు పోతుంది రేటు. నేను పోయిన సంవత్సరం అటు సంవత్సరంలో 500 కింటా 600 కింటా పెట్టి లారీలు ఇచ్చిపెట్టి కూడా ఛార్జీలకు లేకుండా వచ్చినాం ఇప్పుడు. కానీ ఈ సంవత్సరం మేలు, పంట బాగుంది. ఈ పంట ఏటి వల్ల బాగుందంటే మాకు ఎకరా ఎప్పటికి 200 బస్తాలు వస్తుండే. మాకు 200 బస్తాలు వచ్చే కాడ నిరుడు 200, పోయిన సంవత్సరం 220 వచ్చింది. వర్షాలు ఫుల్ ఉంటాయి కాబట్టి. ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి 120 బస్తాలే వచ్చింది. అంటే సరే సగము దిగుబడికి వచ్చింది కిందికి. పంట సరే సగం తగ్గింది. తగ్గిన వంగగా ఉల్లి కూడా ఎవరు చేసలేరు కాబట్టి వర్షాలు లేని వల్ల రేట్లు వచ్చినాయి. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం మనం ఉల్లి సాగు చూసుకుంటే 1,000 ఎకరాల్లో సాగు చేసేవారు. ఆ 1,000 ఎకరాల్లో సాగు చేసినప్పటికీ రేటు అయితే అందులో గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం మనం చూసుకుంటే దాదాపు పొలం 100 ఎకరాల్లో 50 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. ఆ సాగు చేయడం వల్ల అంటే ఉత్పత్తి ఏ విధంగా ఉంది, మార్కెట్కి ఏ విధంగా గేడింగ్ వస్తున్నాయి అంటారు? పంట తక్కువ రావడంలోనే వర్షాలు లేని దానికి ఎవరు వేయని దానికి పంట పండినోనికి అదృష్టం. ఆ విధంగా ఇప్పుడు రేట్ వచ్చింది. ఈ రేట్ ఇట్టే కొనసాగాలని మాకు కోరుతున్నాం రైతులము. లేదు కేంద్రాన్ని తెప్పిస్తాం, మా ఊరిని తెప్పిస్తామంటే రైతు మళ్ళీ ఎప్పటిలాగే ఆత్మహత్య చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకటి అనుకుంటాము, ఫర్టిలైజర్ పెంచినారు, 1000 రూపాయలు పెంచినారు 1-2 నెలలకే. 1000 రూపాయలు పెంచితే ఆ ఫర్టిలైజర్ పంట చూస్తే ఇది కింటా 10,000 16,000 అంటే కూడా మాకు నష్టాలు వస్తాయి. 1-2 నెలలకే 1000 రూపాయలు పెంచినారు ఫర్టిలైజరు. మళ్ళీ దీనికి ఎందుకు పెంచారు? ఇప్పుడు రైతు రాజు కావాలనుకున్న వాళ్ళు ఉల్లిగడ్డ ఎందుకు వచ్చేపాటికి రెక్కలు వచ్చినాయని చెప్పి టీవీలలో అట్లా మొదట్లాడేస్తున్నారు. మరి ఫర్టిలైజర్ పెంచినారు, ఎందుకు పెంచినారు అని చెప్పి ఒక్కరన్నా ధర్నా చేస్తున్నారా? ఫర్టిలైజర్ గురించి, లిక్విడ్ గురించి, చేను కౌలు గురించి ఏది లేదు. కానీ మాకైతే ఈ సంవత్సరం మేలు, పంట తక్కువ రేట్లు ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది మాకు రైతులకి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి గిట్టుబాటు ధర 3,000 నుంచి 4,000 పోతుందని చెప్పేసి అయితే మార్కెట్లో జరుగుతుంది. అంటే రైతుల నుంచి, ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఏ విధంగా సాయం కావాలంటారు? అంటే ఇప్పుడున్న రేట్లు కాకుండా అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారో, రెక్కలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు, ప్రతి ఒక్కరని అంటున్నారు. అంటే ఈ రేట్ ఇలాగే కొనసాగాలంటారా? ఇంకా రేట్లు ఏదైనా ఉంటే రైతుకి ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది? మాకు రేటు ఇది ఇట్లే 4,000 5,000 కొనసాగితే చాలు. మాకు ఇంతకంటే ఏమి ఎక్కువ అవసరం లేదు. మాకు 10,000 మాకు మాషయం. 5,000 4,500 5,000 వస్తే కూడా చాలు. మాకు ఇదే రేటు ఇట్టే ఉండాలా. పోయిన సంవత్సరం 500 కింటే పోసిపోయినాము. కనీసం కోసిన కూలీ లేదు, పెరిగిన కూలీలకే లేదు. మా చేను కావులు ఏమి, ఫెర్టిలైజర్ ఏమి, లిక్విడ్ ఏమి అవన్నీ విడిచిపెడుతున్నాం. అవన్నీ అడుగుతామే. ఇదింతా ఒక 15 దళం వీటికి రేట్లు వచ్చేపాటికే మొత్తం ఛానళ్ళలో మొత్తం ప్రతి ఛానల్ చూసుకో ఇది చెప్తుంది. అప్పుడు మాత్రం చెప్పవరు. రైతు మళ్ళీ 8,000 బాగుపడతారు బాపానికే. కానీ మాకు అవన్నీ అవసరం లేదు. ఈ రేట్ ఇట్టే కొనసాగాలని కొనసాగాలని మీకు చెప్తున్నాము.
దాదాపు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఒక ఎకరాకు వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఖర్చులకు అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఫర్టిలైజర్ రేట్లు పెంచారో, అదేవిధంగా కూలీలు అనుకోండి, అంటే మీరు పండించిన పంట పూర్తిగా మీ ఇంటి దగ్గర మీ పొలం దగ్గర నుంచి మార్కెట్ తీసుకురావడానికి గల అంటే ఈ ట్రావెల్ మొత్తం ఎంత ఖర్చు అవుతుందంటారు? మొత్తం ఒక ఎకరాకు వచ్చేసి 1,20,000 వస్తుంది దీనికి పెట్టుబడి. కౌలు 30,000, 1,50,000 దానికి వస్తుంది. అయితే ఇప్పుడు పండిన పంట ఎంత వచ్చింది? 120 బస్తాలు, 130 బస్తాలు వస్తున్నాయి. దాని మీద మొత్తం లెక్క చేస్తే 3 లక్షలు, 2,50,000 చేతికి వస్తాయి. 2,50,000 అట్లా పోయినా ₹1,00,000 రైతుకు మిగులుతుంది ఈ సంవత్సరం రేట్లు ఉన్నదానికి. అదే నిరుడిపోయినాడు, మొత్తం చేను కౌలు కూడా లేదు, ఫెర్టిలైజర్ లేదు, ఏం లేదు. ఇదే రేట్లు ఇట్లా ఉంటే రైతుకి ఆనందంగా ఉంటుంది. అంటే దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకోండి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు అంటే పోయినసారి చూసుకుంటే మీరే అంటున్నారు 100 బస్తాలు పండించి కూడా రోడ్డు పక్కన మీరు కింద పారబోసిపోయినారు. అంటే ఒక బస్తా ఆ రోజు ₹50, ₹10 అడిగినారు. ఈ రోజు చూసుకుంటే ఇంత అడుగుతున్న ఈ అంటే కింటం 3,000, 4,000 చిల్లర పోతుంది. అంటే ఏ విధంగా మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు? అంటే ఇప్పుడు సంతృప్తిగా ఉన్నామంటారా ప్రస్తుతం ఉన్న రేటుకు? సంతోషమే ఉన్నాం ఇప్పటికైతే. ఈ రేటుకు మాత్రం మాకు చాలా ఆనందంగానే ఉంది. 4,000 అంటే 5,000 వరకు కొనసాగితే చాలు, మాకు ఆనందంగానే ఉంది రైతుకి. కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందంటారా? ఇంకా ప్రభుత్వాల గురించి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా వీటిని పట్టించుకున్నారు. ఇప్పుడు రైతులే ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోయిన సంవత్సరమే నిరుడే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడు కూడా ఎంత కింట 500, 600 పోసినాము. అప్పుడు వచ్చి ఏమైనా పట్టించుకుంటారా? లాస్ట్కి అయిపోయే ముందర ఏదో కొనుగోలు చేస్తాం, అది చేసినా కానీ అన్ని ఊకేడు పారబోసిపోతుంది. కానీ అయిపోయినాక అన్నీ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుని ఎవరు చూడరు. ఈ ఉల్లిగడ్డ కానీ, మిర్చి కానీ, ఏదైనా అని పోవ కానీ ఎంతసేపు ఉన్నా మా అదృష్టం రైతులకి ఆ పైనింటికి రావాలా, రేట్లు రావాలా, తలగాల తినాలా. కానీ ప్రస్తుతానికి మీ ప్రాంతం కానివ్వండి, మీ మండలాల్లో ఎన్ని ఎకరాలు సాగు చేశారు? అంటే రైతన్నలందరూ కలిసి అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి పూర్తిగా అంటే మీరు పంటలు వేయొద్దండి, అంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువగా ఉంది, ఈ వర్షాలు తక్కువ ఉన్న సందర్భంలో మీరు పంటలు వేసి ఇప్పుడున్నటువంటి నష్టాలకు మరి ఇంకా నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు పంటలు వేయొద్దని అంటున్నారు. బట్ కాకపోతే మీకు ఉన్నటువంటి ఆస్కారం అంటే నీళ్ళ సౌకర్యం, మీకు బోర్లు, బావుల కింద ఉన్నటువంటి సౌకర్యాలు మీకు ఉన్నాయంటారా? ఉండడం వల్ల ఈ పంట వేశారంటారు మీరు? బోర్లు ఉన్న దానికి ఇప్పుడు ఇది వేసినాము మేము. వర్షాలకి అయితే అస్సలు పండకుండా మాకు బోర్ ఉన్న దానికి కౌలు వేసుకోవడము 35,000కి ఎకర వేసుకొని కౌలు వేసుకోవడము. గత 2 సంవత్సరాల నుంచి ఉల్లిగడ్డ ఏం రేటు లేక పడిపోవడం వల్ల జరిగింది. ఈసారి ఎల్లిన ప్రభావం వల్ల రేటు కొద్దిగా పెరిగే లోపల రైతుకు కొండెక్కిన ఉల్లిగడ్డ అనే న్యూస్లలో వస్తున్నాయి. పోయిన సంవత్సరంలో మొత్తం గొర్రెలకే ఇచ్చేసి ఒట్టి రైతు ఒక ₹1,00,000 వరకు 1,00,000 ఎకరాకు చొప్పున ₹1,00,000 వచ్చేసి లాస్ అయిపోయినాడు. ఈ సంవత్సరం 100 ప్యాకెట్లు వచ్చేది 50 ప్యాకెట్లు వచ్చినప్పటికీ రేటు ఉండడం వల్ల కొండెక్కిన ఉల్లిగడ్డ అని చెప్పేసి వస్తుంది. ఇదే సాగుతే కన్నా ఏమి ఉల్లిగడ్డలు పండించే రైతు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రేటు లేనందువలన ఈ సంవత్సరం కూడా వేయడం కూడా వేసలేరు. ఉల్లిగడ్డలు వేసిన వాళ్ళకి ఇప్పుడు కొంచెం తాగినట్లు అయితే ఇట్లా చేస్తున్నారు. అంటే దాదాపు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 3 ఎకరాలు ఉల్లి వేసినాము. ఈ సంవత్సరం కొంచెం బాగా వచ్చింది. ఖర్చులు ఎంత వచ్చింది? ఎకరాకు వచ్చేసి ₹1,00,000 వస్తుంది. పెట్టుబడి, నాటుకు కూలీలు, కోశ కూలీలు, ఫర్టిలైజర్స్ వస్తుంది. మరి దారుణం. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. ₹1,350 అయితే ₹1,800 అమ్ముతున్నారు డిఏపి. ఇప్పుడు అంత బ్లాక్ మార్కెటే నడుస్తుంది. ఈ రేటు ఎలా ఉంటే ఇంకా మేలంటారు రైతులకు? ఎట్లా అంటే ఇప్పుడు రేటు ఇప్పటికైతే మంచి రేటే. ఈ రేట్లు ఇంకా రోజుకి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అంటున్నారు. కానీ మన కాడ లేదు కదా, దిగుబడి లేదు. ఎల్లిన ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడడంలో పోయినాయి, ఇంకా సంగనోటు ఎండిపోయినాయి. ప్రస్తుతానికైతే మనతో మాట్లాడినటువంటి రైతు అతివృష్టి, అనావృష్టి ఒకప్పుడైతే నష్టపోయాం, అదేవిధంగా ఎల్నినో ప్రభావం వల్ల కూడా అయితే పూర్తిగా అయితే నష్టపోయినటువంటి తరుణంలో ఏది ఏమైనప్పటికీ వారు కష్టపడి పండించినటువంటి పంట అంటే వారి పొలంలో ఉన్నటువంటి బోరు బావుల కింద ఉన్నటువంటి వారి యొక్క పొలంలో పూర్తిగా వ్యవసాయ పనులు సహకరించుకొని ఎకరాకు వచ్చేటువంటి అంటే ఇదివరకైతే 100 బస్తాలు వచ్చే పంట ప్రస్తుతానికి ఈ ఏదైతే నష్టం వాటిల్తుందో, ఏదైతే వర్షపాతం తక్కువ ఉండడం వల్ల 50 బస్తాలు వచ్చినప్పటికీ ఏది ఏమైనప్పటికీ మార్కెట్లో ఉల్లికి తగ్గ రేట్ అయితే ఉంది. ఇదే రేటు ఇలాగే కొనసాగితే రైతు కష్టానికి తగ్గట్టుగా న్యాయం జరుగుతుంది, అదేవిధంగా రైతుకైతే మేలు జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా కొద్దిపాటు రేటు వచ్చేసరికి ఆకాశాన్ని అంటిన రేట్లు అనే మాత్రమైతే అందరూ చెప్తున్నారు. అలా ఆకాశం అంటడం అయితే రేట్లు అయితే కాదు, రైతుకు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా అంటే రసాయనిక ఎరువులు కానివ్వండి, స్పేర్ మందులు కానివ్వండి, ఇలా అన్నిటికీ రేట్లు పెరిగాయి కాబట్టి రైతు కూడా రేట్లు పెరిగితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అయితే మనతో రైతు తెలియజేశాడు.